దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 ఎంతమంది మార్నింగ్ టైం ప్రార్థిస్తున్నారు? మీరందరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన బలమైనటువంటి కార్యాలు జరిగిస్తుంది. ఇంకా యేసు ప్రభుని ఎవరైనా అంగీకరించకపోతే, యేసు రక్షకుడు, దేవుడు, నీ కొరకు నా కొరకు మనందరి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన సమస్తం ఇచ్చి మరణించి తిరిగి లేచాడు. యేసుని నమ్మితే నిత్య జీవం, పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. తల్లి మరిచిపోయిన, తండ్రి విడిచిన దేవుడు విడవడు అనే విషయాన్ని మీకు ఎప్పుడు గుర్తు చేస్తూ, అంటే తల్లిదండ్రులు కొన్నిసార్లు మనం మర్చిపోవడం అంటే కంప్లీట్గా అని కాదు, కానీ కొంతకాలం వారు ఒకవేళ దూరమైన ఏమైనా దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనల్ని మరువని దేవుడు. అండి మా పరిస్థితులు బాగాలేవు, మా సమస్యలు ఎక్కువైపోయినా, మా భారంతున్నాం, వేదనతున్నాం, కృంగిపోతున్నాం అనుకుంటున్నారా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యం ఆడతాడు. దేవుడు నీ కుటుంబంలో, నీ యవ్వన జీవితంలో, నీ భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేస్తాడు. అక్కడ ధైర్యం తెచ్చుకొని, ఎవరిని బట్టి అండి? దావీదట దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనందరికీ మన బలం మన దేవుడే కదా. కాబట్టి చదువుకుందాం. ఈరోజు చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు ప్రార్థన చేయవాడిని రక్షిస్తాడట. మనం ఏం చేస్తున్నాం? అందరం ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. మార్నింగ్ ప్రేయరు, ఈ దినం వాగ్దానం ప్రేయరు, ఈవినింగ్ ప్రేయరు, వ్యక్తిగత ప్రేయరు. మరి నీ కుటుంబానికి నీ ప్రార్థన రక్షణ కవచంగా మార్చబడబోతుంది. నీ యవ్వన జీవితానికి నీ ప్రార్థన ఒక రక్షణను తీసుకురాబోతుంది. నీ ప్రార్థన బలమైన కార్యాన్ని చేయబోతుంది. నీ ప్రార్థన ఆకాశంల నుండి దేవుని కార్యాన్ని జరిగించబోతున్నది. నీ ప్రార్థన నీ బిడ్డలను రక్షించబోతుంది. నీ ప్రార్థన నీ భర్త, నీ ప్రార్థన నీ భార్యని, నీ ప్రార్థన నీ ప్రతి పరిస్థితి, నీ ప్రార్థన ద్వారా ఒక రక్షణ కార్యము జరగబోతుందట. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనే బలము, ప్రార్థనే శక్తి, ప్రార్థనే ఆధారం. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవాడు. ఎవరి నామాన్ని బట్టి అండి మనం ప్రార్థన చేసేది? అయ్యా యేసయ్యా, యేసు నామాన్ని బట్టి మనం చేసే ప్రార్థనలు ఎక్కడికి పోతాయి? దేవుని యొద్దకు చేరతాయి. మరి ప్రార్థన విన్నోడు ఊరుకుంటాడా? రక్షిస్తాడట. అందుకనే నీ ప్రార్థన ఒక గొప్ప కార్యం చేయించబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ ప్రార్థన గొప్ప రక్షణ కార్యం జరిగించబోతున్నది. ఈరోజు వాగ్దానం, నీ ప్రార్థన గొప్ప రక్షణ కార్యం జరిగించబోతున్నది. ఆమేన్. కాబట్టి నీ ప్రేయర్లో శక్తి ఉంది, నీ ప్రేయర్లో బలం ఉంది. నీ ప్రేయర్లో ఎటువంటిది ఉందంటే అపవాది తంత్రములను బలహీనపరిచే శక్తి ఉంది. అందుకని ప్రార్థన చేయటం మానకండి. ప్రార్థన ఆయుధాన్ని పట్టుకుందాం. అందుకే మార్నింగ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో ప్రొద్దునే మీకు ప్రార్థన. ఎందుకంటే నేను ప్రార్థన చేసేది ఈవినింగ్ ప్రేయర్ 5 to 6, మార్నింగ్ ఈవినింగ్ 6 to 9 లైవ్. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానంలో మీరు కూడా వ్యక్తిగత ప్రేయర్ ప్రతి ఒక్కరిని చేద్దాం. ప్రభు శక్తి ఏంటో ఈ భూమి మీద నా ద్వారా, నీ ద్వారా దేవుడు బయలుపరచబోతున్నాడు. నీ ప్రతి కన్నీటి బొట్టుకి నీ ప్రార్థన జవాబు, నీ ప్రతి వేదనకి నీ ప్రార్థన జవాబుగా, ప్రతి దానికి ఆ రక్షణ కార్యం జరిగించబోతుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనందరం కలిసి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. గొప్ప కార్యాలు చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయం ఎంతమంది ఈ వాగ్దానంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు? అవునయ్యా, యేసు నామము పేరట మేము ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని గృహాలు రక్షించబడాలయ్యా. మారు మనసు లేని కుటుంబాలు మారు మనసు పొందాలి. అనేక రకాల త్రాగుడు, వ్యసన, పాపపు జీవితంలో ఉన్నవారు విడుదల పొందాలి. కోర్టు కేసులు ఉన్నవారు విడుదల పొందాలి. నాయన, భూ సంబంధమైన తగాదాలు ఉన్నవారు విడుదల పొందాలి. గర్భము లేని గర్భములు తెరవబడాలి. చంటి బిడ్డలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు వారి కుటుంబ శోధన నుంచి విడుదల పొందాలి. ఫీజు కట్టలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల, అప్పుల భారం నుంచి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, కుటుంబ పోరాటం నుంచి విడుదల, అన్యాయం అక్రమ కేసుల నుంచి విడుదల, దుష్టత్వం నుంచి విడుదల, పాప పోరాటముల నుంచి విడుదల. అంతేకాక యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని అనే వాగ్దానం నెరవేర్చి ప్రతి బిడ్డకి విడుదల దయచేయండి. ఎవరెవరు ఏ సమస్యలతోన్నా విడిపించండి. ఇతర దేశాలు మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో విడుదలని, సమాధానంని వారికి కలుగును గాక. భారతదేశం మా ప్రియులందరినీ రక్షించి అయా మీ కృపతో నింపండి. సంఘాలు, సేవకులు, ఆత్మీయులు భద్రతలోకి నడిపించండి. కల్వరి మినిస్ట్రీని నీ రక్తంతో సీల్ చేస్తూ నీ నామం బట్టి ఈ మినిస్ట్రీ మీద, మా మీద, మా కుటుంబం మీద కృప ఆవరించి రక్షించి ఒక భద్రతలో నిలబెట్టండి నాయన. ప్రతి విషయంలో మీరు తోడై ఉండండి. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ నీ నామం బట్టి రక్షణ అద్భుత కార్యం వారి కుటుంబంలో
జరుగును గాక, వారు గొప్పవారు అవును గాక అని బ్లెస్ చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఎవరి బర్త్డేని వారిని బ్లెస్ చేస్తూ గొప్ప కార్యాన్ని జరిగించి వారిని ఉన్నతంగా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ వాగ్దానం అంతా నెరవేర్చి నీ నామును బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మా కుటుంబాలు, మా జీవితాలు, మా పిల్లలు, మా ప్రియులు క్షేమకరమైనటువంటి అనుభవములకు వచ్చుదురుగా. కానీ ఈరోజు అందరినీ బ్లెస్ చేస్తూ యేసు నామములో, యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి మహిమపరచండి. ఈ వాగ్దానం మీరు అందరూ కూడా వింటూ మీ ప్రియులకి, స్నేహితులకు పంపండి. రెండవదిగా ప్రతిరోజు ఈవినింగ్ కూడా 6 to 9 లైవ్ ఇస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చూడండి. ఉదయకాల ప్రార్థన, ఈ దినం దేవుని వాగ్దానం. బైబిల్ కాలేజీ నడుస్తుంది బెల్లంపల్లిలో, ప్రామిస్ ల్యాండ్లో కూడా బైబిల్ కాలేజ్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా పిలుపు దర్శనం కలిగిన యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, మీరు మీ పేర్లు, మీ అడ్రస్లు వాట్సాప్ నెంబర్కి పంపండి. 3వ శుక్ర శని ఆదివారాలు 19, 20, 21 3 దినములు కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాలు మీటింగ్స్ అండి. అద్భుతంగా సువార్త ఉద్యమం మనందరం కలిసి ప్రార్థించి, కలిసి ఆరాధించి, కలిసి ఉపదేశం పొందటం వలన ఎస్తేరు ఏ విధమైన కార్యం చూసిందో చూడబోతున్నాం. దేవుడు మీ అందరినీ దీవించింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.